ఫ్రెండ్స్, నిష్ఠా కిచెన్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇవాళ మనం పానీపూరి చేసుకుందాం. పానీపూరిలోకి చింతపండు చూసారా అన్నీ పెట్టుకున్నాను. ఇక్కడ మనం ఒక్కో ప్రాసెస్ ఏం చేయాలో చూద్దాం రండి. ముందు మనం పానీ చేసుకుందాం. పానీ కోసం ముందుగా మనం మిక్సీలో ఒక 2 పచ్చిమిరపకాయలు, పుదీనా కట్ట, కొత్తిమీర ఒక 1/2 కప్ వేసుకోండి. అలాగే అల్లం 4 ముక్కలు చేసుకొని వేసుకోండి. దీన్ని మిక్సీ పట్టేసి దాన్ని బాగా వడగట్టేసుకుందాం. బాగా వడగట్టేసుకున్న తర్వాత శుభ్రంగా ఒత్తేద్దాం. దాన్ని ఒత్తేసిన తర్వాత అందులో మనం చింతపండు వేసుకోవాలి. బాగా మెత్తగా పిసుక్కొని 2 టైమ్స్ తీసుకొని వేసుకోండి, ఎందుకంటే మనకు పానీ ఎక్కువ వస్తుంది. తర్వాత అందులో మనం సాల్ట్, అలాగే కొంచెం కారం ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత మనం దాంట్లోకి కూర రెడీ చేసుకుందాం. బంగాళదుంపల్ని బాగా స్మాష్ చేసుకోవాలి. బాగా స్మాష్ అయిన తర్వాత మనం బఠానీ ఆల్రెడీ ఉడకబెట్టుకొని ఉంచుకున్నాము, బంగాళదుంప కూడా ఉడకబెట్టుకొని ఉంచుకున్నాము. రెండింటిని కూడా బాగా స్మాష్ చేసుకోవాలి. ఈ రెండింటిని బాగా స్మాష్ చేసుకున్న తర్వాత అందులో మనం ఉల్లిపాయ ముక్కలు, అలాగే తగినంత కారం, రుచికి సరిపడంత కారం వేసుకోండి. మీరు తిన్న దాన్ని బట్టి వేసుకోవచ్చు. అలాగే దాంట్లోని చాట్ మసాలా, అలాగే బూందీ, మీ ఇంట్లో మిక్చర్ ఏది ఉంటే అది మిక్చర్ వేసుకోండి. తర్వాత అందులో టమాటాలు వేసుకోవాలి. దాన్ని బాగా కలుపుకొని పుదీనా జీలకర్రతో గార్నిష్ చేసుకోండి. పానీ కూడా మనకి సిద్ధమైపోయింది. నేను పానీలో ఫ్రెండ్స్ ఆయిల్ వీటెక్కింది లేదో చూడండి. బాగా వీటెక్కింది. మా పాప చూసారా పానీపూరిని అక్కడే చక్కెరలు కొడుతుంది. స్కూల్ నుంచి వచ్చింది ఇప్పుడే. మనం ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత బాగా పూరీల్ని వేపేసుకుందాం. పానీలో ఏమేమి వేసానంటే నేను పచ్చిమిర్చి, పుదీనా వేసాను కదా. ఆ వాటర్ని వడగట్టుకున్న దాంట్లో కారం, చాట్ మసాలా, ఉప్పు, ధనియా పౌడర్ వేసుకోవాలి. ఏం చేస్తున్నావు? పానీపూరి తినడానికి ఇద్దరు సిద్ధమై కూర్చున్నారు. సూపర్ ఉంది మమ్మీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బాయ్. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. బాయ్.